మీరు తినే ఆహారం మీ లివర్ పనితీరుపై ఎఫెక్ట్ చూపిస్తుందని తెలుసా? ప్రస్తుతం కాలేయ వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇందుకు ఫుడ్ హ్యాబిట్స్ ఓ ప్రధాన కారణంగా ఉంది. ప్రాసెస్డ్, జంక్, ప్యాక్డ్ ఫుడ్స్, తీపి పదార్థాలు ఎక్కువగా తింటే లివర్ పై బ్యాడ్ ఎఫెక్ట్ పడుతుంది. అందుకే ఆహారం విషయంలో తప్పనిసరిగా జాగ్రత్త పడాలి. లివర్ పనితీరు మెరుగ్గా ఉండాలంటే తీసుకోవాల్సిన 10 ఆహారాలేవో చూద్దాం. ఆకుకూరల్లో పాలకూర ముఖ్యమైనది. దీంట్లో ఫైబర్, కీలకమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీర కణాలను రక్షించడంలో సహాయపడతాయి. లివర్ ఆరోగ్యానికి పాలకూర ఎంతో మేలు చేస్తుంది. పాలకూరను పప్పులో వేసుకోవచ్చు, కూరగా చేసుకోవచ్చు, సూప్ లేదా సలాడ్ రూపంలో కూడా తీసుకోవచ్చు. అయితే ఎక్కువ నూనె వేసి వండుకొని తింటే అంతగా ప్రయోజనం ఉండదు. రెగ్యులర్గా బాదం పప్పు తినడం ఎంతో మంచిది. బాదంలో గుడ్ ఫ్యాట్స్, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. లివర్లో కొవ్వు పేరుకుపోయే సమస్య ఉన్నవారు డైట్లో బాదం చేర్చుకోవడం మంచిది. రోజులో సుమారు 30 గ్రాముల వరకు బాదం తినచ్చు. బాదం పప్పును నేరుగా లేకపోతే నానబెట్టుకొని తినచ్చు. కానీ ఉప్పు, షుగర్ కోటింగ్ లాంటి వాటితో తినడం మంచిది కాదు. కాలేయం ఆరోగ్యానికి ఓట్స్ చాలా అవసరం. ఓట్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే బీటా గ్లూకాన్ అనే ఫైబర్ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించేందుకు సాయపడుతుంది. ఉదయం బ్రేక్ఫాస్ట్గా ఓట్స్ను తీసుకోవచ్చు. పాలు, పెరుగు, కొన్ని పండ్లతో కలిపి తినచ్చు. అయితే ఓట్స్లో ఎక్కువ చక్కెర, షుగర్ సిరప్స్ కలిపి తినడం మంచిది కాదు. లివర్ పనితీరుకు ఉపయోగపడే కూరగాయ బ్రోకలీ. బ్రోకలీలో శరీరానికి ఉపయోగపడే యాంటీ ఆక్సిడెంట్లు, మొక్కల నుంచి లభించే రక్షణ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గిస్తాయి. లివర్లో కొవ్వు పేరుకుపోకుండా బ్రోకలీ నిరోధించే అవకాశాలు ఉన్నాయని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. బ్రోకలీని ఎక్కువ నూనెలో వేయించి తినడం కంటే స్టీమ్ చేసి, ఉడికించి లేదా తక్కువ నూనెతో కూరగా చేసుకుని తీసుకోవడం మంచిది. దాదాపు అందరి వంటగదుల్లో ఉండే వెల్లుల్లి కాలేయానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో సహజ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కాలేయంలో ఫ్యాట్ పేరుకుపోవడాన్ని నియంత్రించడంలో వెల్లుల్లి ఎంతో ఉపయోగపడుతుంది. ఇన్ఫ్లమేషన్ను తగ్గించగలదు. వెల్లుల్లిని కూరలు, పప్పులు, చట్నీలు వంటి వాటిలో చేర్చుకోవచ్చు. ప్రతిరోజు మీరు తినే ఆహారంలో వెల్లుల్లి ఉండేలా చూసుకోవాలి. కావాలంటే రోజు 2 పచ్చి వెల్లుల్లి రెబ్బలు కూడా తినచ్చు. బ్లూబెర్రీస్లో పాలీఫెనాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. శరీరంలో కణాలను ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి రక్షించడంలో ఇవి సహాయపడతాయి. లివర్ పనితీరుకు బ్లూబెర్రీస్ తోడ్పడతాయని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. బ్లూబెర్రీస్ను పెరుగు లేదా ఓట్స్తో కలిపి తీసుకోవచ్చు. బ్లూబెర్రీ జ్యూస్ పంచదార కలిపిన ప్రాసెస్డ్ ప్రోడక్ట్స్ కంటే తాజా పండ్లనే తినడం మంచిది. నారింజ, నిమ్మ, బత్తాయి లాంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి దండిగా ఉంటుంది. శరీరానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. ఇవి శరీరాన్ని ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడగలవు. పండ్లను జ్యూస్గా కాకుండా నేరుగా తినడం మంచిది. ఎందుకంటే పండ్లలో ఫైబర్ ఉంటుంది. జ్యూస్ చేసేటప్పుడు ఫైబర్ తగ్గిపోవచ్చు. కాబట్టి రోజువారీ ఆహారంలో సిట్రస్ పండ్లను చేర్చుకుంటే కాలేయ పనితీరుకు ఉత్తమం. బీట్రూట్లో ఉండే బెటలైన్స్, నైట్రేట్స్ వంటి పదార్థాలు శరీరానికి ఎంతో అవసరం. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. లివర్లో ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించే శక్తి బీట్రూట్కు ఉంటుంది. బీట్రూట్ను సలాడ్గా లేదా కూరగా చేసుకుని తినచ్చు. బీట్రూట్ జ్యూస్ను తాగడం కంటే కూరగాయగా ఉడికించి లేదా స్టీమ్ చేసుకొని వండుకొని తినడమే మంచిది. కాఫీని సరైన మోతాదులో తీసుకుంటే లివర్ ఆరోగ్యానికి కూడా మంచిదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కాఫీ తాగే వారిలో కొన్ని లివర్ వ్యాధుల ప్రమాదం తక్కువగా ఉండే అవకాశం ఉందని కొన్ని పరిశోధనలు కూడా తేల్చాయి. అయితే ఎక్కువ చక్కెర, క్రీమ్, ఫ్లేవర్డ్ సిరప్స్ కలిపిన కాఫీ ఆరోగ్యానికి మంచిది కాదు. కాఫీని రోజుకు 1 లేదా 2 కప్పులకు మించి తాగకూడదు. అది కూడా బ్లాక్ కాఫీ తాగడం ఉత్తమం. లివర్ హెల్త్కు ఉపయోగపడే మరో డ్రింక్ గ్రీన్ టీ. ఇందులో క్యాటెచిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కాలేయంపై పడే ఒత్తిడిని తగ్గిస్తాయి. అయితే గ్రీన్ టీ తాగడం, గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ సప్లిమెంట్స్ తీసుకోవడం రెండూ ఒకటి కాదు. ఎక్కువ మోతాదులో ఉండే సప్లిమెంట్స్ కొంతమందిలో లివర్కు హాని కలిగించే అవకాశం ఉంది. కాబట్టి సప్లిమెంట్స్ను స్వయంగా వాడకూడదు. గ్రీన్ టీ తాగడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
లివర్ పనితీరు మెరుగ్గా ఉండాలంటే, వ్యాధుల రిస్క్ తగ్గాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తినడం ఎంతో ముఖ్యం. ప్రాసెస్డ్, స్వీట్స్, జంక్ ఫుడ్స్ బాగా తగ్గించేయాలి. మద్యం తాగే అలవాటు ఉంటే మానేయడం మంచిది. శరీర బరువును కంట్రోల్లో ఉంచుకోవడం కూడా కాలేయానికి ముఖ్యం. లివర్లో ఏదైనా సమస్య ఉన్నట్టు మీ శరీరంలో సంకేతాలు కనిపిస్తే వెంటనే సంబంధిత వైద్యులను సంప్రదించాలి. ఇలాంటి యూస్ఫుల్ హెల్త్ ఇన్ఫర్మేషన్ టిప్స్ కోసం ఈటీవీ సుఖీభవ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. స్టే హెల్దీ, స్టే ఫిట్, లివ్ హ్యాపీ.